కరీంనగర్ నుంచి స్టార్ట్ అయినా స్టార్ట్ అయ్యి పోచంపల్లి వద్దామని వచ్చినాం. అట్లా నైట్ అవుట్ అని చెప్పేసి విలేజ్ సైడ్ పోమని ఇట్లా వచ్చినాం. వస్తుంటే ఆడ విలేజ్ తో వస్తుంటే ఆడ లెఫ్ట్ ఉండేసరికి మేము స్టేట్ ఉంది అనుకున్నాం. అది పల్టీ కొట్టి దాంట్లో పడ్డది. దాంట్లో పడంగానే వెనకాల నలుగురు డ్రైవర్ సీట్ లో ఒక ఆయన ఉండి, ముందు నేనున్నా. వాళ్ళందరూ పడంగానే అందరం ఊపిరి ఆడలే, అందరికి కింద మీద అయింది. నేను అద్దానికి గుద్ది అటు ఇటు చేసి బయటకు వెళ్ళిన. వాళ్ళు అల్లలు ఉన్నారు. 2 కార్లు వచ్చినాయి. కార్లు వస్తే ఆపిన, వాళ్ళు ఆపలు ఎట్లనే వెళ్ళిపోయారు. ఒక పాలంకులు వస్తే పాలంకులకి ఆపితే పోలీస్ సార్ వాళ్ళని మా సార్ అంటే స్టడీస్ ఆపేసి వలిగొండ సైడ్ ఈరోజు ఉదయం 5:27 ప్రాంతంలో మా పోలీస్ స్టేషన్ పోచంపల్లి 100 కాల్ వచ్చింది. ఈ జలాల్పూర్ చెరువులో ఒక కారు యాక్సిడెంటల్గా పడడం వల్ల అక్కడ చనిపోయి ఉన్నారు కొద్దిమంది అనగానే ఇమీడియట్ మా పోలీస్ వాళ్ళు, మా ఎస్ఐ వాళ్ళందరూ కూడా సీన్కి రీచ్ అయ్యి చూడగా ఈ మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో ఒక 6 మంది ఏజ్ 20 to 25 years ఏజ్ గ్రూప్ వాళ్ళు స్పీడ్గా వచ్చి ఈ అక్కడ ఉన్న ఒక కడీలను గుద్ది చెరువులో పడడం అనేది జరిగింది. అట్లా ఒక అతను కారు అద్దం పలగొట్టుకొని బయటకు వచ్చి ఇవ్వడం జరిగింది. ఒక అతను బతికిండు, మిగతా 5 మంది అయినారు చనిపోయారు. వాళ్ళందరినీ కూడా డెడ్ బాడీస్ కూడా అన్ని కూడా ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. అతన్ని కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. ఇంజురీ కూడా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసినాం. ఇన్వెస్టిగేషన్ చేస్తాం. వాళ్ళంతా ఫ్రెండ్స్. వాళ్ళు ఇట్లా కొత్తగూడెం నుంచి ఇట్లా వలిగొండ వెళ్దామని చెప్పి పొద్దున వెళ్తుండ్రు. ఈ క్రమంలో ఈ ఘటన జరిగింది.